ఫోకస్ టీవీ. పదవితో కొందరికి వన్నె వస్తే కొందరి వల్ల ఆ పదవికే వన్నె వస్తుంది. ఆ కోవలో హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఒకరు. తనపై తనకు నమ్మకం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరడం హనుమాన్ల ఝాన్సీ రెడ్డి నైజం. నమ్ముకున్నోళ్లకు కొండంద అండ. చేసేదే చెబుతారు, చెప్పినట్లే చేసి చూపిస్తారు. అది హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ప్రత్యేకత. నిజాయితీతో పనులు చేస్తూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. ఝాన్సీ రెడ్డిది సమాజ సేవలో అందవేసిన చెయ్యి. ఆమె చేసే ప్రతి పని అకుంఠిత దీక్షను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించింది. కానీ సాంకేతిక కారణాల చేత ఆ అవకాశం వీగిపోతే వెనువెంటనే తన స్థానంలో తన కోడలు మామిడాల యశస్విని రెడ్డిని నిలబెట్టి గెలిచి ఔరా అనిపించుకున్నారు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి. ఎవరూ ఊహించని విధంగా ఓటమి ఎరుగని నేత ఎర్రబెల్లి దయాకర్ రావును మట్టి కరిపించారు. అప్పుడే ఆమె నాయకత్వ పటిమను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. అందుకే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఇందిరా కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కడియం శ్రీహరితో సఖ్యత లేనట్లు తెలుస్తోంది. ఇంటిని చక్కబెట్టుకొనుటలో కొంత వైఫల్యం కనిపిస్తోందని, సీనియర్ జూనియర్లను కలుపుకుపోయే స్వభావంలో లోపించినట్లు కొందరు జిల్లా నేతలు గుసగుసలాడుతున్నారు. ఇక మరో సీనియర్ నేత, ప్రస్తుత జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విషయానికి వస్తే, జనగామ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారికి పార్టీ పగ్గాలు ఇచ్చే ఆలోచనలో అధిష్టానం లేనట్లు తెలుస్తోంది. ఆశించినట్లు పార్టీ బలోపేతానికి కృషి చేయడంలో వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కొమ్మూరికి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో అంతగా ప్రభావం లేనట్లు వినికిడి. ఇక ఝాన్సీ రెడ్డి విషయానికి వస్తే, రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ తలలో నాలికలా అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్న వ్యక్తి. పాలకుర్తిని ప్రగతి పట్టాలపైకి ఎక్కించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు ఎన్ని పాచికలు వేసినా ఛేదించుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులను మళ్లింపజేసి రోడ్ల విస్తరణ, పాఠశాలలకు, గ్రామ పంచాయతీలకు, నూతన భవన నిర్మాణాలకు, అలాగే కెనాల్ కాలువల సాగునీటి సరఫరాలో భాగంగా బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నారు. ఇంకా మహిళా గ్రూపులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర మహిళా సాధికార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఝాన్సీ రెడ్డి నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలు, తెగువను చూసి కాంగ్రెస్ అధిష్టానం హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఇందిరతో పోల్చుకుంటే హనుమాన్ల ఝాన్సీ రెడ్డి సమర్థురాలని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. జిల్లా అధ్యక్ష పదవి ఝాన్సీ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.